ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగునా ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. మీనరాశి వారికి 2026 సంవత్సరంలో మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ రాశి వారికి గురువు 4వ స్థానంలోను, 5వ స్థానంలోను, 6వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని 1వ స్థానంలోను, రాహు 12వ స్థానంలోను, కేతువు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఈ 3 గ్రహాలు దాదాపు ఈ సంవత్సరం మొత్తము అదే స్థానాలలో సంచారం అనేది ఉంటుంది. అయితే కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి సంవత్సరం మొత్తము కేతువు వలన చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కేతు గ్రహం యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా జూన్ 2 తర్వాత వీరికి గురుగ్రహం యొక్క ఆ సంచారం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. జూన్ నుంచి మొదలుకొని అక్టోబర్ 31 వరకు దాదాపుగా గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి కలుగుతుంది. అయితే మనము ఈ సంవత్సరం మొత్తాన్ని 2 భాగాలుగా విభజించి చూసినట్టయితే వీరికి జనవరి నుంచి దాదాపు జూన్ వరకు గురువు 4వ ఇంట్లో సంచారం చేస్తాడు. కాబట్టి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత వాహనాలు కనుక ఉన్నట్టయితే వాటినే వాడుతున్నట్టయితే ఇదివరకంటే ఇప్పుడు కాస్త రిపేర్లు తక్కువగా వస్తాయి. ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ మీకు అనుగుణంగా కొనుక్కునేటటువంటి అవకాశాలు కూడా మనకు మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. అయితే షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు బాగా ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి చేసుకోవడం అనేది మంచిది. అయితే బంధువుల ద్వారా కాస్త బాధలు, ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే గురువు 4వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు కాస్త వ్యతిరేకత అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రము కాస్త జాగ్రత్తగా నడపవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
కాస్త నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తము మీకు కోర్టు కేసు విషయాల్లో అనుకూలంగా కనిపిస్తుంది. ఇతరులకు అప్పులు కూడా ఇచ్చేటటువంటి స్తోమతకు మీరు ఎదగగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది కాస్త అవసరము. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాహం లాంటి శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు మనకి మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. అయితే గురువు మళ్ళీ జూన్ 2 నుంచి 5వ స్థానంలోకి సంచారం చేస్తాడు కాబట్టి జూన్ నుంచి మొదలుకొని అక్టోబర్ 31 వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. సంతానం విషయంలో అనుకూలత ఉంటుంది. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మళ్ళీ లాభాలు అనేవి మీకు కలుగుతాయి. వృత్తిలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పై అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. కొత్త బట్టలు పర్చేస్ చేయడం కానీ, కొత్త ఆభరణాలు కొనుక్కోవడం కానీ, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కానీ, ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ జూన్ 2 తర్వాత నుంచి మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా షేర్లు కానీ, బాండ్లు కానీ వాటి నుంచి ఆస్తులు రావడము, లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే వాటి నుంచి రావడము, పిల్లల నుండి ఆనందం పొందడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి మీకు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మనకు గురుగ్రహం యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఇక చూసినట్టయితే మనకి గురువు మళ్ళీ అక్టోబర్ 31 తర్వాత 6వ స్థానంలోకి సంచారం అనేది చేస్తాడు. అయితే ఇది కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి కేతుగ్రహం సంవత్సరం మొత్తము చాలా అనుకూలంగానే ఉన్నాడు. అదేవిధంగా గురు యొక్క సంచారము జూన్ నుంచి మొదలుకొని అక్టోబర్ 31 వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా ఉండడానికి వీరు ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు, అదేవిధంగా రావుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి మీనరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతుగ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతుగ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ, శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము, శనివారము సాయంత్రము ఈ కేతుగ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ, శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ
కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగునా గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవెన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగునా మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.